అనేటోళ్ళు సన్యాసులు. సో మీరు ముంగడికి తీసుకోవాలని మీరు అనుకోవట్లేదు? నేను అనుకుంటున్నాను, అందుకే కదా టాటూ వేసుకొని బయటకు వచ్చి ఇదంతా. సన్యాసులు కాదు కదా, అన్నిట్లలో ఎంజాయ్ చేస్తారు కదా. దీనిలో అదే అంటున్నా, ఇప్పుడు ఈ పదాలకి మీనింగ్, రియల్ మీనింగ్ వేరు, మనం అజ్యూమ్ చేసుకున్న మీనింగ్ వేరు. ఓకే, అట్లా అని చెప్పి ఇప్పుడు అందరూ బ్రహ్మచారి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రహ్మచారి అంటే ఏంది? సెక్స్ చేయకుండా ఉండడం బ్రహ్మచర్యం అనుకుంటారు. అవును, కానీ అది కాదు. బ్రహ్మచర్యం అంటే ఏంది? ఆధ్యాత్మికత వైపు వెళ్ళడం బ్రహ్మచర్యం. సెక్స్ చేసుకుంటా కూడా బ్రహ్మచర్యం ఉండొచ్చు. అవునా? బ్రహ్మచర్యం అంటే ఏంది? బ్రహ్మం, పరమాత్మ, ఆ చర్యం, ఆ వైపు మీరు పయనిస్తారు. యాక్చువల్లీ ఈ ఫిలాసఫికల్ కాన్సెప్చువల్ థింగ్స్ నేను ఎప్పుడు కూడా నేను చదవలే. బయట ఇట్లా మీరు క్వశ్చన్లు అడుగుతారు కదా అని చెప్పి 4-5 తెలుసుకొని పెట్టుకున్నా. ఓకే, దీనికి అటైన్మెంట్కి సంబంధం లేదు. ఇది నాలెడ్జ్ అన్నట్టు. ఇది బ్రహ్మచర్యం, సంస్కృతంలో మీనింగ్ ఏంటిది అన్నట్టు. బ్రహ్మ అంటే దేవుడు, చర్యం అంటే అడుగులు వేయడం. సో ఆ దైవం వైపు అడుగులు వేయడం అనేది బ్రహ్మచర్యం. ఓకే, మీ సెక్స్ చేయండి చేయకపోండి, అదంతా మీ పర్సనల్ చాయిస్ అది. ఓకే.